హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ తేజు వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి హోమ్ మేడ్ పిజ్జాని సింపుల్గా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలామంది బయటికి వెళ్ళినప్పుడు పిజ్జా ఇష్టంగా తినేస్తూ ఉంటారు, చాలా ఖర్చు పెట్టి తింటూ ఉంటారు. అలా కాకుండా ఇంట్లోనే సింపుల్గా చేసేసుకోవచ్చు అండ్ చాలా తక్కువ ఖర్చుతో కూడా ఈ పిజ్జాని అయితే రెడీ చేసుకోవచ్చు అండి. పిజ్జా చేయటం చాలా ప్రాసెస్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు. అలా ఏమి ఉండదండి. ఏదైనా ఇష్టంతో చేసుకుంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మరి ఇంట్లోనే ఈజీగా ఓవెన్ లేకుండా బేసిక్ పిజ్జాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని 1/2 కప్ వరకు మరుగుతున్న వాటర్ని అయితే పోసేసుకోండి. ఇలాగా వాటర్ని ఒక బౌల్లో వేసేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని వేసేసుకొని షుగర్ అంతా బాగా వాటర్లో బాగా మిక్స్ అయ్యేంత వరకు, వాటర్ కూడా గోరువెచ్చగా అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఒక 3-4 నిమిషాలకి పంచదార అంతా కరిగిపోయి వాటర్ కూడా గోరువెచ్చగా అవుతాయండి. చూడండి, ఈ విధంగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఏలు పెట్టి చూస్తే వేలు అనేది కాలకుండా గోరువెచ్చగా ఉంటే సరిపోతుందండి. అలా మాత్రం ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు డ్రై ఇన్స్టెంట్ ఈస్ట్ వేసుకుంటున్నానండి. ఇది సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది, అలానే కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈస్ట్ని వేసేసిన తర్వాత స్పూన్తో వాటర్లో అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఒక 2-3 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలాగా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేసి 15-20 మినిట్స్ అయితే పక్కన పెట్టేసేయండి. 20 మినిట్స్ తర్వాత మనము ఈస్ట్ వాటర్ని అయితే చెక్ చేసుకుందాము. చూడండి, ఈస్ట్ అనేది ఇలాగా 20 మినిట్స్కి రియాక్ట్ అయ్యి ఇలాగా నురగలాగా ఫామ్ అవ్వాలి. అలా ఫామ్ అయితేనే మనకి పిజ్జా బేస్ అనేది మంచిగా వస్తుంది. ఇప్పుడు బౌల్ పైన ఒక స్ట్రైనర్ పెట్టేసుకొని 1.5 కప్ వరకు మైదాను వేసుకుంటున్నానండి. మైదా ప్లేస్లో మీరు గోధుమ పిండినైనా యూస్ చేయొచ్చు. నేను చెప్పిన కొలతల్ని ఎగ్జాక్ట్గా ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్ బేసిక్ పిజ్జా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు 1.5 కప్పు టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ని అయితే వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకొని ఈ పిండిని అన్నిటిని ఎలాంటి డస్ట్ పార్టికల్స్ లేకుండా ఇలాగా జల్లించేసుకోవాలి స్ట్రైనర్లో. ఇప్పుడు ఇలా జల్లించుకున్న పిండిని మనము చేతితో ఒక సాఫ్ట్ డౌ లాగా మిక్స్ చేసేసుకోవాలి. మీకు ఎక్కడైనా వాటర్ కనుక కొంచెం తక్కువగా అనిపించి గట్టిగా అనిపిస్తే కనుక కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలాగ మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు ఫ్లోర్ మీద కొంచెం మైదా పిండిని స్ప్రెడ్ చేసేసుకొని మనం కలుపుకున్న పిండిని ఒక 5 లేదా 10 నిమిషాల వరకు ఇలాగా చేతితో నీట్ చేసుకుంటూ బాగా ఒక సాఫ్ట్ డౌ లాగా అయితే మిక్స్ చేసేసుకోవాలండి. మనము ఎంతసేపు పిండిని బాగా నీట్ చేసుకుంటే మనకి పిజ్జా బేస్ అనేది అంత పర్ఫెక్ట్గా ప్లఫీగా అయితే వచ్చేస్తుందండి. ఇలాగా చేతితో బాగా నీట్ చేసుకుంటూ ఒక చపాతీ ముద్దలాగా అయితే చేసుకోవాలండి. పిండి అంతా ఇలాగా దగ్గరకు అయ్యి సాఫ్ట్గా అయ్యేంత వరకు చేసేసుకొని ఇప్పుడు అదే బౌల్లో వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ అంతా పిండికి బాగా పట్టేలాగా ఒకసారి కోట్ చేసేసుకొని మూత పెట్టేసి 1 లేదా 2 గంటల పాటు పక్కన పెట్టేసేయండి. పిండి అనేది చాలా పర్ఫెక్ట్గా డబుల్ క్వాంటిటీ అయితే వచ్చేస్తుంది. మీకు నేను ఇక్కడ 1.5 అవర్ తర్వాత చూపిస్తున్నాను. చూడండి, పిండి అనేది ఇలాగా డబుల్ క్వాంటిటీ అయ్యి చాలా సాఫ్ట్గా ప్లఫీగా అయితే వచ్చేసింది. ఇప్పుడు పిండిని ఒక 2 లేదా 3 నిమిషాల పాటు చేత్తో ఇలాగా నీట్ చేసేసుకొని ఇప్పుడు 2 మీడియం సైజు పిజ్జాలు అయితే వస్తాయండి మనం చేసుకున్న క్వాంటిటీకి. ఇప్పుడు 2 భాగాలుగా చేసేసుకొని ఫ్లోర్ మీద మైదా పిండిని ఇలాగా స్ప్రెడ్ చేసేసుకొని ఒకసారి చేతితో సమానంగా నిదానంగా అనుకోవాలండి. ఇలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో ఏదైనా ఎత్తు తక్కువ లేకుండా పిండి అనేది కరెక్ట్గా సమానంగా ఉండాలంటే ఇలాగా చపాతీ కర్రతో రోల్ చేసేసుకోండి. మరీ మందంగా కాదు, మరీ పల్చగా కాదండి, మీడియంగా కట్ చేసుకోండి. ఇప్పుడు మనము ఏ ప్లేట్లో అయితే పిజ్జాని సెట్ చేసుకుంటున్నామో ఆ ప్లేట్ని ఒకసారి పిండి మీద ఇలాగా బోర్లింగ్ చేసేసి ఒకసారి చేతితో నొక్కేసేయండి. ఇప్పుడు రౌండ్ షేప్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మిగిలిపోయిన ఎక్స్ట్రా పిండిని ఇలాగా ఫోల్డ్ చేసేసుకోండి. అప్పుడు పిజ్జా అనేది చివరిన అంచుల వరకు మాడిపోకుండా ఉంటుంది, అలానే మంచి టేస్టీగా కూడా వస్తుంది. ఇప్పుడు మనము ఏ ప్లేట్లో అయితే పిజ్జాని చేసుకుంటున్నామో ఆ ప్లేట్కి ఆయిల్ని కానీ లేకుంటే బటర్ని కానీ ఇలాగా 1 టీ స్పూన్ వరకు వేసేసుకొని ప్లేట్ అంతా ఇలాగా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం చేసుకున్న పిజ్జాని ఈ ప్లేట్లోకి అయితే వేసేసుకొని అంచులమ్మటి ఇలాగా వేళ్లతో రౌండ్గా ఒత్తేసుకోవాలండి. ఇలాగా రౌండ్గా ఒత్తేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫోర్క్తో ఘాట్లను అయితే పెట్టేసుకోవాలి. పర్ఫెక్ట్గా షేప్ అయితే వచ్చేసింది మనకి ఇక్కడ. ఇప్పుడు మనము నెక్స్ట్ పిజ్జాని ప్రిపరేషన్ అయితే చేసేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ వరకు పిజ్జా సాస్ను వేసేసుకోండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ వరకు చిల్లీ సాస్ను కూడా వేసేసుకొని ఇలాగా పిజ్జా బేస్ అంతా ఇలాగా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు దీనిపైన మనము గ్రేట్ చేసుకొని పెట్టుకున్న మోజరెల్లా చీజ్ని అయితే వాడుతున్నానండి ఇక్కడ. ఇలా పిజ్జా బేస్ అంతా ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలండి.
చీజ్ అనేది ఎంత ఎక్కువ వేసుకుంటే మనకి అంత టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు కట్ చేసుకొని పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని వేసేసుకోవాలి. టమాటో, క్యాప్సికమ్, ఆనియన్ కూడా వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే కొంచెం కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు స్వీట్ కార్న్ కూడా వేసుకుంటున్నానండి. నెక్స్ట్ మరింత టేస్టీగా ఉండాలి అనుకుంటే నేను ఇక్కడ బ్లాక్ ఆలివ్స్ని వేసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇలాగా వెజిటేబుల్స్ అన్నిటిని స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు గ్రైట్ చేసుకొని పెట్టుకున్న చీజ్ని కూడా వేసేసి ఒక 1 టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ని వేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఒక 1 టీ స్పూన్ వరకు మిక్స్డ్ హర్బ్స్ని వేసుకుంటున్నాను. మీ దగ్గర మిక్స్డ్ హర్బ్స్ లేకుంటే ఓరిగానో అయినా వేసుకోవచ్చు, లేకుంటే పెప్పర్ పౌడర్ని ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసేసుకోండి. అంతే అండి, పర్ఫెక్ట్ బేసిక్ పిజ్జా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఈ పిజ్జాని అయితే స్టీమ్ చేసేసుకోవాలి. ముందుగానే ఇలాగా ప్యాన్లోకి కొంచెం సాల్ట్ని వేసేసుకొని ఇలాగా స్టాండ్ అయితే పెట్టేసుకున్నానండి. 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ప్రీహీట్ చేసుకున్నాను. ఆ తర్వాత మూత తీసి మనం రెడీ చేసుకొని పెట్టుకున్న పిజ్జా ప్లేట్ని కూడా పెట్టేసి ఇలాగా అంచుల పిండి అనేది మాడిపోకుండా ఒక 1 టీ స్పూన్ వరకు నెయ్యిని కానీ లేకుంటే ఆయిల్ని కానీ స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టేసి ఎలాంటి ఆవిరిపోకుండా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని 25 to 30 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. పిజ్జా అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి 30 మినిట్స్కి. నాకు 30 మినిట్స్కి పర్ఫెక్ట్ పిజ్జా అయితే వచ్చేసింది. చూడండి, 30 మినిట్స్ తర్వాత పిజ్జా అనేది పైన ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చేసి వెజిటేబుల్స్ అన్నీ మంచిగా కుక్ అయ్యి మనం వేసుకున్న చీజ్ కూడా మంచిగా కుక్ అయిందండి. చూడండి, మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా, పిజ్జా అనేది మంచిగా కుక్ అయ్యి మంచిగా బేక్ అయిందండి. ఇప్పుడు ఈ పిజ్జా ప్లేట్ని ప్యాన్ నుంచి రిమూవ్ చేసేసి పక్కన పెట్టేసి వేడివేడిగా కట్ చేసుకొని తింటే సూపర్ టేస్టీగా అయితే ఉంటుందండి. పిజ్జా బేస్ అనేది ఎక్కడా మాడిపోకుండా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. చూడండి, మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా, పిజ్జా అనేది మంచిగా కుక్ అయ్యి ఎలాంటి ఓవెన్ లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈసారి మీరు కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది తినేలాగా ఇలాగా బేసిక్ పిజ్జాని మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బయట మనము ఎక్కువ రేట్లు పెట్టేస్తే మనము పిజ్జాని కొంటూ ఉంటాము. అలా కాకుండా ఇంట్లోనే తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది తినేలాగా ఇంట్లోనే బేసిక్ పిజ్జాని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలానే మీరు ఒకసారి ఇలా ట్రై చేస్తే మీరు ఎప్పుడు ఇలానే చేసుకొని తింటారండి పిజ్జాని, అంత టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ ఇంట్లో అందరూ ఎలాంటి కామెంట్స్ ఇచ్చారు మీకు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రస్ట్ మీ, పక్కాగా ట్రై చేయండి. మరి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి రెసిపీతో మీ ముందరకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.